ప్రభుత్వం అధికారం చేపట్టిన ఏడాదిలోనే అన్ని హామీలు అమలు చేశామని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు. పెద్దాపురంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రజలను వెన్నుపోటు పొడిచిన వైఎస్ జగనే ఇప్పుడు వెన్నుపోటు దినం అంటూ ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వెన్నుపోటు కార్యక్రమాన్ని తాము ఖండిస్తున్నామని, అధికారం కోల్పోయి ఏం చేయాలో తెలియక ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారంటూ ఎమ్మెల్యే చినరాజప్ప విమర్శించారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి పనిచేశాడు ఆయన. ఈయన 5 సంవత్సరాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టి ఇలా సొంత కార్యక్రమాలకే చూసుకోవడం జరిగింది. ఈయన అందరికీ ప్రజలకు ఎన్నిపోటు పొడిచాడు. ఈయన ఎవరికి ఎన్నిపోటు చేయడు, ప్రజలకు ఎన్నిపోటు పొడిచాడు. ఎవరైతే నెక్కించారో ఈయన నమ్ముకొని నెక్కించారో వీళ్ళందరూ కూడా పని చేయకుండా ఏమీ చేయకుండా ప్రజలు ఇబ్బంది పెట్టే విధంగా ఎన్నిపోటు పొడిచి వీళ్ళ ఎన్నిపోటు అని చెప్పి పేరుతోటి వేళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని అంతా కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలా అనేక కుంభకోణాలు ఉన్నాయి. ఇలా జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళందరూ కూడా ఒకళ్ళు జైలుకి వెళ్తూ ఉన్నారు. జైలుకి వెళ్తుంటే దీన్ని ప్రజలకి దృష్టి మార్చాలన్న దగ్గరతో ఇలాగా ఇన్పుట్ అనే ఒక కార్యక్రమం తీసుకుని వీళ్ళ ధర్నా చూపెట్టడం జరుగుతుంది. అలాగే తొలి ఏడాదిలోనే మరి హామీలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చాడో అన్నీ కూడా అమలు చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కూడా హామీలు అమలు చేయలేదు. అలాగే పనులు